హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇందులో చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 70 లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ కి జరగనుంది. సో చూసుకుంటే రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ అయిన బర్సాపారా ఇంటర్నేషనల్ స్టేడియం గోవావతిలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. కేకేఆర్ తో మ్యాచ్ నెంబర్ 70 ఫైనల్ మ్యాచ్. సో ఇందులో చూసుకుంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు 3 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 1 మ్యాచ్ అనేది విన్ అవ్వడం జరిగింది. సో ఇందులో యావరేజ్ స్కోర్ చూసుకుంటే 165 గా యావరేజ్ స్కోర్ అనేది కూడా ఉంది. హై స్కోర్ చూసుకుంటే 199 ఫర్ 4 వికెట్స్ కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ హై స్కోర్ అనేది నమోదు చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 144 9 వికెట్స్ కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ లో లోయెస్ట్ స్కోర్ అనేది నమోదు చేసింది. హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ఓవరాల్ గా 30 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ 15 మ్యాచెస్ విన్ అయింది, కేకేఆర్ 14 విన్ అయింది. అదేవిధంగా 1 మ్యాచ్ అనేది నో రిజల్ట్ గా ఉంది. సో రాజస్థాన్ సెకండ్ పొజిషన్ కోసం ట్రై చేస్తుంది. ఈ మ్యాచ్ తప్పక విన్ అవ్వాలి. సో పాయింట్స్ టేబుల్ చూసుకుంటే రాజస్థాన్ ఆల్రెడీ సెకండ్ మ్యాచ్ లో ఉంది, సెకండ్ పొజిషన్ లో ఉంది. 8 మ్యాచెస్ విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేది లూజ్ అయి ఉండడం జరిగింది. అదేవిధంగా కేకేఆర్ కి ఇది నార్మల్ మ్యాచ్. ఇందులో గెలిచిన పెద్ద యూజ్ అనేది ఉండదు, టాప్ పొజిషన్ లో మాత్రమే ఉంటుంది. సో ఇందులో 9 మ్యాచెస్ విన్ అవ్వడం జరిగింది, ఓన్లీ 3 మ్యాచెస్ అనేది లూజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 31 ఈ సీజన్ లో కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ కి కేకేఆర్ హోమ్ గ్రౌండ్ లో జరిగింది. కేకేఆర్ 233 కొడితే దాన్ని రాజస్థాన్ 224 అనేది ఛేదించడం జరిగింది. ఇందులో చూసుకుంటే సునీల్ నారాయణ్ సెంచరీ చేశాడు 109. అదేవిధంగా రఘువంశీ 30, రిక్కు సింగ్ 20 రన్స్ చేశాడు. ఆవేశ్ ఖాన్ 2 వికెట్స్ తీశాడు, కుల్దీప్ సేన్ 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. సో దీంట్లో బట్లర్ ఒంటరి పోరాటం చేసి 107 రన్స్ నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ విన్నింగ్ గా మలిచాడు. ఇందులో రియాన్ పరాగ్ 34, రోమాన్ పవల్ 26 చేశాడు. సునీల్ నారాయణ్ 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. మొదటగా రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే బట్లర్ లేడు, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ కెప్టెన్ వికెట్ కీపర్, రియాన్ పరాగ్, హిట్మేయర్ ని ఈ మ్యాచ్ లో తీసుకోవచ్చు. అదేవిధంగా రోమన్ పవల్, ధ్రువ్ జైల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుగేంద్ర చహల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బర్గర్ ని తీసుకుంటారు. కీ ప్లేయర్స్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ యొక్క కీ ప్లేయర్స్ చూసుకుంటే రియాన్ పరాగ్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. 13 మ్యాచెస్ ఆడి 531 రన్స్ అనేది చేస్తున్నాడు. కంప్లీట్ గా స్టాండర్డ్ అనేది ఇస్తున్నాడు. అదేవిధంగా సంజు శాంసన్ చూసుకుంటే 13 మ్యాచెస్ ఆడి 504 రన్స్ అనేది చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. అదేవిధంగా యశస్వి జైస్వాల్ నుంచి అంత ఊహించినంత ఇన్నింగ్స్ అనేది రావట్లేదు. ఒక ముంబై మ్యాచ్ లో 1 సెంచరీ అనేది చేశాడు, 348 రన్స్ అనేది చేశాడు ఓవరాల్ గా. బౌలర్స్ లో చూసుకుంటే లాస్ట్ పంజాబ్ మ్యాచ్ లో అద్భుతమైన వికెట్స్ అనేది తీశాడు ఆవేశ్ ఖాన్. 13 మ్యాచెస్ ఆడి ఓన్లీ 13 వికెట్స్ అనేది తీశాడు. చహల్ చూసుకుంటే 13 మ్యాచెస్ ఆడి 17 వికెట్స్ అనేది తీశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ 7th ఓవర్ లో వికెట్ అనేది తీయడం జరుగుతుంది. కోల్కతా నైట్ రైడర్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ లేదా గుర్బల్ అహ్మద్ ని తీసుకోవచ్చు వికెట్ కీపర్ గా. సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రిక్కు సింగ్, నితీష్ రాణాని తీసుకుంటారు. అదేవిధంగా ఆండ్రే రసూల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ అరారోని తీసుకుంటారు. కీ ప్లేయర్స్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ యొక్క కీ ప్లేయర్స్ ని చూసుకుంటే సునీల్ నారాయణ్ 12 మ్యాచెస్ ఆడి 461 రన్స్ అనేది చేసి కోల్కతా నైట్ రైడర్ టాప్ స్కోరర్ గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫిలిప్ సాల్ట్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 435 రన్స్ అనేది చేయడం జరిగింది. అద్భుతమైన స్టార్ట్స్ అనేది ఇద్దరు అందిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 287 రన్స్ అనేది చేశాడు. అంత అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఇంకా అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కెప్టెన్ ఇన్నింగ్స్. బౌలింగ్ లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి 12 మ్యాచెస్ ఆడి 18 వికెట్స్ అనేది తీశాడు. మిస్టరీ స్పిన్నర్ గా అద్భుతమైన కీలక వికెట్స్ అనేది తీస్తున్నాడు. హర్షిత్ రాణా చూసుకుంటే న్యూ జనరేషన్ 10 మ్యాచెస్ ఆడి 16 వికెట్స్ అనేది తీశాడు. అద్భుతమైన వికెట్స్ అనేది తీయడం జరుగుతుంది. సో గైస్
ఆర్ఆర్ అనేది తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టాప్ 2 లో నిలవాలి అంటే గెలవాల్సిన మ్యాచ్ లో కేకేఆర్ పోటీ ఇస్తుందా లేదా, ఆర్ఆర్ పై చేయి సాధిస్తుందా లేదా, కేకేఆర్ అనేది రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అనేది మ్యాచ్ లో చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా మ్యాక్స్.